Hello viewers, welcome to the session. Today in this class we are going to discuss about 7th and 8th May కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి చూద్దామండి. సో జనరల్గా మనకి ముందు రోజు కరెంట్ అఫైర్స్ అనేవి మనం నెక్స్ట్ డే చేస్తున్నాం కదా. సో అలా కాకుండా ఏ రోజు అప్డేట్స్ ఆ రోజే మనకి అంటే వ్యూవర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఏ రోజు అప్డేట్స్ ఆ రోజే మనకి ఇచ్చే ప్రయత్నంగా మనం చేద్దాము. సో దానికి సంబంధించి ఈరోజు అంటే నిన్నటివి ఏ రోజు అప్డేట్స్ రెండుటి కూడా సో ఈ రోజు సెషన్లో మనం కవర్ చేసుకుందాం. ఓకేనా, రైట్. So World Athletics Day 2023 observed on 7th May. So obviously important అండి. ఓకే, సో వరల్డ్ వైడ్ మనకి సెలబ్రేషన్ కాబట్టి సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ డే టు బి రిమెంబర్డ్ అనమాట. ఓకేనా, సో వరల్డ్ అథ్లెటిక్స్ డే ఎస్టాబ్లిష్డ్ బై ద ఇంటర్నేషనల్ అమాచ్యూర్ ఓకే సో అథ్లెటిక్ ఫెడరేషన్. సో ఈ ఇన్స్టిట్యూషన్ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలంటే సో ఏ విభాగంలో ఓకే సో ఎవరు నిర్వహించే అథారిటీ ఎవరు అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సెలబ్రేటెడ్ ఆన్ May 7th ఈచ్ ఇయర్, ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో థీమ్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అథ్లెటిక్స్ ఫర్ ఆల్ అ న్యూ బిగినింగ్, చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మనకి ఆప్షన్స్ కూడా ఈ థీమ్స్ ఎందుకు నేర్చుకోమని చెప్తానంటే సో ఆల్మోస్ట్ థీమ్ ఇచ్చేసి పర్టికులర్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనకి వెరీ సిమిలర్గానే ఉంటాయి అండ్ అన్ని కూడా 1 line సెంటెన్సెస్ ఇస్తారనమాట. ఓకే, సో అన్లెస్ మీరు నేర్చుకొని జస్ట్ వినేసి మీరు మర్చిపోయే ప్రయత్నం చేశారనుకోండి ఆబ్వియస్లీ మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో బెటర్ లెర్న్ దెమ్, మగ్అప్ దెమ్. ఓకే, సో థీమ్ గుర్తుపెట్టుకోండి, అథ్లెటిక్స్ ఫర్ ఆల్ అ న్యూ బిగినింగ్. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దీనికి సంబంధించి ఓకే సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, సో హెడ్ క్వార్టర్స్ ఏంటి, ప్రెసిడెంట్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇంటర్నేషనల్ అమాచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సో 1912లో మనకి స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ దట్ ఇయర్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎవరని అంటే సో సెబాస్టియన్ కో. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. So ex-Agni-Dhaman 23, so civil and military agencies combat fight together. So 2 important wings కలిపేసి మనకి సో ఒక ఏదైనా యాక్షన్ కానీ ఇనిషియేషన్ కానీ చేస్తున్నారు అంటే సో ఫర్ షూర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఫర్ స్ట్రాటజికలీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మ్యూచువల్ ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజెస్ నేమ్డ్ Agni-Dhaman 23. సో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో వాస్ కండక్టెడ్ టు రేస్ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ మెన్ ఫైర్ ఫైటింగ్ అట్ 29 ఫీల్డ్ అమ్యునేషన్ రిపోర్ట్. ఓకే, సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి అంటే వేర్ ఇట్ వాస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ వాట్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్. అగ్నిధామన్, ఎక్స్ అగ్నిధామన్ 2023. సో ఎవరండి, సో బోత్ సివిల్ వాళ్ళు. ఓకే, సో సివిల్ అండ్ మిలిటరీ ఇక్కడ సో డేహూ రోడ్ అండర్ ద ఏజెస్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్ సో సదరన్ కమాండ్. ఓకే, సో పూణే మహారాష్ట్ర. సో ఈ మధ్య కాలంలో మనకి సో మినిస్ట్రీ ఏ విభాగంలో ఏ మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది అని ప్రశ్నలు వస్తున్నాయి అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మహారాష్ట్ర. సో 2 wings విచ్ ఆర్ ఇనిషియేటింగ్ ఇన్ సో ఇక్కడ దేహు రోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సైన్స్ MOU విత్ MJ కంట్రోల్ సిస్టమ్ టు మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రోమెకానికల్ బుల్లెట్. సో జనరల్గా చెప్పాలి అంటే సో ఈ ట్రాఫిక్కి సంబంధించి ఓకే సో ఈ పాపులేషన్ కంట్రోల్కి సంబంధించి ఓకే సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ ద హిండ్రాన్సెస్ మనకి బొల్లాట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, సో వాటి ఎఫెక్ట్తో సో వాటి ఇంప్లిమెంటేషన్తో అంటే సో విత్ ద మెకానిజమ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెకానికల్ మెకానిజమ్స్ సో దీన్ని డెవలప్ చేశారనమాట. ఓకే, సో నా ఇది ఇంపార్టెంట్ అండి, ఇన్స్టిట్యూషన్ పరంగా ఇంపార్టెంట్. అండ్ మనకి ఎగ్జామ్లో కూడా ఇస్తే ఈ బొల్లాడ్ అంటే ఏంటి అని చెప్పేసి 4 స్టేట్మెంట్స్ ఇస్తారనమాట. సో అమాంగ్ దెమ్ వీ హ్యావ్ టు చూస్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో అసలు బొల్లాడ్ అంటే ఏంటి అని అంటే సో బొల్లాడ్ ఇస్ అ స్టర్డీ షార్ట్ vertical post which is installed to control road traffic and prevent automotive vehicles from colliding or crashing into pedestrians or structures. అంటే సింపుల్గా ఒక ఫార్మల్ డెఫినేషన్ లాగా చెప్పారు కానీ సో సింపుల్గా చెప్పాలి అంటే ఇన్ సింపుల్ వర్డ్స్ ఓకే సో ఒక ట్రాఫిక్ మనకి రిడక్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ బుల్లాట్ సో ఎలక్ట్రిక్ మోటార్ మూవ్స్. ఓకే, సో ద పిస్టన్ ఇన్ సిలిండ్రికల్ టు రేస్ అండ్ ద లోవర్ ద బుల్లాడ్. ఓకే, సో ఇంత టెక్నికల్గా అడగకపోయినా సో జస్ట్ ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఓకే సో దానికి మీద ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక పర్సన్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ న్యూస్లో ఉంది అంటే సో దానికి ఖచ్చితంగా దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో ఎనీవే ఇదే ఒక ఏంటంటే నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి క్లాసిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంటే, అది మినీ రత్నానా, మహారత్నానా, నవరత్నానా. సో ఓకే, సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏంటండి నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే
గుర్తుపెట్టుకోండి. సో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరండి? సో భానుప్రకాష్ శ్రీవాస్తవ. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది మనకి? బెంగళూరు కర్ణాటకలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ 1954. ఓకేనా, రైట్. Union government constitutes 11-member committee to restructure 94 years old. Okay, so Indian Council Agricultural Research. So general గా మనకి ఇది పాస్ట్ హిస్టారికల్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ 1929 జూలై 16th ని మనకి స్టార్ట్ అయింది. సో ఈవెన్ జూలై 16th ని మనకి ఒక అగ్రికల్చర్ ICAR డే కింద కూడా మనకి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మరి ఇన్ ఇయర్స్ అయింది. సో ఆల్మోస్ట్ ద రెగ్యులేషన్స్, రూల్స్, ఎవ్రీథింగ్ దట్ వీ ఫాలోడ్ అప్పుడు ఫ్రేమ్ చేసినవి అనమాట. సో చాలా అవుట్డేటెడ్ అయిపోయింది కదా. సో ఆబ్వియస్లీ చేంజెస్ హ్యాస్ టు బి హ్యాపెండ్ కదా. సో దానికి సంబంధించి ఒక 11-member హై లెవెల్ కమిటీని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1 month పాటు మనకి ఇది అనాలిసిస్ చేసి ఒక నివేదికని ఇస్తుంది అనమాట. సో నివేదిక ఇచ్చిన తర్వాత వాట్ ఆర్ ద చేంజెస్ దట్ అండర్వెంట్, అది ఇంపార్టెంటే. బట్ అప్పటి వరకు మీకు ఇది గుర్తుపెట్టుకోండి, ఒక 11-member హై లెవెల్ బాడీ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేశారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి ఇనీషియల్గా అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ని ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్గా కూడా పిలిచేవాళ్ళు, ఓల్డ్ నేమ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉండిందనమాట. ఓకే, రైట్. సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్ ద 11-member high level committee under the chairmanship of Additional Secretary of the Department of the Agricultural Research and Education Secretary of the Indian Council of Agricultural Research to restructure 94 years old ICAR to meet the objective of అమృత్ కాల్. ఏంటి అసలు ఈ అమృత్ కాల్ కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ఓకే, సో ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ ఒక లాంగ్ టర్మ్ గోల్ అనమాట. ఓకే, సో ఏ విషయంలో అగ్రికల్చరల్ డొమైన్లో సో ఏవేవి ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు అంటే ఆస్పిరేషన్స్ ఆఫ్ ద యూత్, సెల్ఫ్ రిలయన్స్, ఎకనామిక్ స్టెబిలిటీ. చాలా ఇంపార్టెంట్ అండి. 3 పదాలు మీరు మగ్గప్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు ప్రశ్న ఇచ్చేసి ఓకే, సో వేటి ఆబ్జెక్టివ్స్తోని మనకి అమృత్ కాల్ స్టార్ట్ అయింది. ఏబిసి ఇచ్చేసి ఏబిసి ఓకే, సో నన్ ఆఫ్ ద అబౌవ్ ఇలా ఇస్తారు క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఆ రకంగానే మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఆస్పిరేషన్స్ ఆఫ్ ద యూత్ని, ఓకే, సో సెల్ఫ్ రిలయన్స్ని, ఎకనామిక్ స్టెబిలిటీని, ఈ 3 అంశాలని కూడా ప్రతిపాదికగా చేసుకుని సో మనకి ఈ కాన్సెప్ట్ అనేది నడుస్తుంది. సో దానికి అనుసంధానంగా జరిగేటటువంటి ఒక యాక్షనే అనమాట ఇది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఈ కమిషన్ అనేది April 4th వచ్చినప్పటికీ సో ఆల్మోస్ట్ 1 month పాటు ఉండింది. సో వెరీ నియరర్ కదా. సో ఇవి నివేదిక వచ్చేస్తుంది. సో ఎనీవే విల్ డిస్కస్ సెపరేట్లీ. ఓకే, సో వాట్ ఆర్ ద చేంజెస్ దట్ హ్యావ్ అండర్వెంట్. ఓకే, రైట్. భారత్ పే రీబ్రాండ్స్ మల్టీ బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రామ్ పే బ్యాక్ ఇండియా యాజ్ జిలియన్. చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఓకే, సో ఒక చెప్పాలంటే ఒక బిజినెస్ స్ట్రాటజీ లాగా కనిపించినప్పటికీ సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మూవ్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్గానే చెప్పొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి పేటిఎం కానీ, ఫోన్పే కానీ సో ఇలాంటివి చాలా రకాల యాప్స్, మొబైల్ యాప్స్ ఉన్నాయి కదా. సో వాటిలో చేంజెస్ కానీ వీటి మీద కూడా మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తూ ఉన్నాయన్నమాట. నౌ ఇట్ వాస్ ఆల్టుగెదర్ న్యూ ఇనిషియేషన్ విచ్ హెస్ బీన్ టేకెన్ ఓవర్ బై భారత్ పే కదా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అంతే సింపుల్గా చెప్పాలంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఓకే, సో అంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ అనమాట ఇది. సో ఒక కాయిన్స్ లాగా ట్రాన్సాక్షన్స్కి ఓకే, సో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కొన్ని రకాల సెక్యూర్డ్ కాయిన్స్ వచ్చేలాగా, ఈవెన్ వాటితో కూడా మనం షాపింగ్ చేసుకునేలాగా సో విచ్ క్యాన్ బి యూస్ ఫర్ అవర్ ఎంటర్టైన్మెంట్. ఓకే, సో సినిమాస్కి కానీ దేనికైనా, షాపింగ్కి కానీ దేనికైనా యూస్ చేసుకునేలాగా డెవలప్ చేసినట్టు ఒక అప్లికేషన్ అనమాట. సో ఇంత డీటెయిల్గా అసలు ఏంటి అదంతా అడగకపోయినా సో ఆబ్వియస్లీ ఇన్ అసోసియేషన్ విత్ ఓకే, సో వాట్ అప్లికేషన్ అని కానీ లేకపోతే ఎవరు ఇనిషియేట్ చేశారు అని కానీ అలాంటి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో భారత్ పే ఇనిషియేట్ చేసిన విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా డీపర్ ఫ్యాక్ట్స్ అడిగితే మాత్రం సో ఇలాంటి అంటే సో ఆ కేటగిరీలోకి సో ఈ డెవలప్ చేసినటువంటి అప్లికేషన్లో ఏ విభాగంలో వర్తిస్తుంది ఆర్ ఏమేమి ఇనిషియేట్ చేస్తుంది ఇలాంటి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి చూద్దాం. ఓకేనా, సో దిస్ న్యూ బ్రాండ్ ఐడెంటిటీ ఈజ్ అ లైన్ విత్ భారత్ పేస్ విజన్ టు మేక్ జిలియన్ ఓకే, సో యుబిక్విటస్ టు లాయల్టీ అండ్ రివార్డ్స్ అక్రాస్ ఇండియా. అంటే సో ఎవరైతే యూస్ చేస్తున్నారో ఈ అప్లికేషన్స్కి వాళ్ళకి ఒక రివార్డింగ్ సిస్టమ్ లాగా అనమాట, అంతే. ఓకే, సో జిలియన్ ఎయిమ్స్ టు టార్గెట్ కస్టమర్స్ అక్రాస్ ద ఏజ్ groups and add a new dimensions to their overall shopping experience across categories. Okay, so brands వీటన్నిటికీ అనమాట. Okay, so Jillian will have a wide range of options for customers to earn and redeem points at a variety of partners across India. Okay, now so customers will be able to earn Jillian coils across the network of this important అనమాట, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ both the mediums లోనే మనకి ఇస్తుంది, including groceries, fuel, entertainment, travel, appearance and more. Okay, so simple గా so to gain
ఆన్లైన్ కాంపిటీషన్ అంటే సో కాంపిటీషన్ ట్రెండ్స్ని తట్టుకోవడం కోసం ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ విచ్ ఇస్ బీన్ ప్లేడ్ బై భారత్ పే అని చెప్పొచ్చు. ఓకే రైట్. Border hub between India and Bangladesh has been inaugurated at Bolganj in Sylhet. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, బికాజ్ మనకి ఈ మైగ్రేషన్ టాపిక్ అనేది ఉంది చాలా. ఇప్పుడు ఈ నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్ నుంచి మయన్మార్ నుంచి జనాలు వచ్చేస్తున్నారు ఇండియాలోకి. ఓకే, సో బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తున్నారు జనాలు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో లోకల్గా ఎంప్లాయ్మెంట్ రేషియో కానీ, ఓకే సో పాపులేషన్ ఇష్యూస్ కానీ విచ్ ఇస్ ఫ్రీక్వెంట్లీ ఎమర్జింగ్ అనమాట. ఓకే, సో మరి అలాంటి సినారియోలో ఒక అంటే సో మనకి ఈవెన్ జీరో లైన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, సో ఆ ప్లేస్లో మనకి ఒక చిన్న బజార్ అనేది పెట్టారనమాట. సో ఆ బజార్ ఏంటి అంటే సో బోత్ ఇండియా పీపుల్ కెన్ కమ్, బోత్ బంగ్లాదేశ్ పీపుల్ కెన్ కమ్, వచ్చి చక్కగా అందరూ కూడా కొనుక్కుంటారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి ఇండియాకి అంటే ఆల్మోస్ట్ ఓకే సో వీఆర్ స్ట్రెంథనింగ్ బోత్ ద రిలేషన్స్, అంతే కదా. ఇప్పుడు మనం బజార్కి వెళ్ళాము, సో ఓకే సో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు, మనం కూడా వెళ్ళాం, మనం ఏమి ఇస్తాం, రూపాయలు ఇస్తాం, సో వాళ్ళు బంగ్లాదేశీ కరెన్సీ ఇస్తారు. అంటే ఇక్కడ చూడండి, సో ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్కి కానీ, ఓకే సో మ్యూచువల్ రిలేషన్స్ కానీ, సో ఇలాంటి మైగ్రేషన్ విషయాలు కూడా కొంతవరకు కూడా ఛాలెంజెస్ అనేవి తగ్గొచ్చు, కొన్నిసార్లు పెరగొచ్చు కూడా అనమాట. సో ఇలాంటి విషయాల మీద కూడా మనం దృష్టి పెట్టాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో జీరో లైన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్లో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి, అండ్ ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి. సో బోలాగంజ్ అండ్ సిల్హత్. ఓకేనా. సో ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ అండి, ఈవెన్ కల్చరల్ ఎక్స్చేంజ్ బిట్వీన్ కల్చరల్ రిలేషన్స్ బిట్వీన్ టూ కంట్రీస్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ టు బి ఇంపార్టెంట్ ఇన్ ద ఇంటర్నేషనల్ డొమైన్. ఓకేనా రైట్. INS Magar has been decommissioned after 36 years of service from Kochi. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మనకి ఈవెన్ ఇట్ వాజ్ INS Magar అనేది మనకి లార్జెస్ట్ ల్యాండింగ్ షిప్ అనమాట. సో ఓకే, సో ఆఫ్టర్ 36 years తర్వాత మనకి ఇది ఇంకా తీసేశారనమాట, ఇంకా ఓకే సో డీకమిషన్ చేసేసారనమాట. ఓకే, సో ప్లేస్ గుర్తుపెట్టుకోండి కొచ్చి. సో ఈవెన్ మనకి రీసెంట్గా చూసే లాస్ట్ ఇయర్ 2022 June 6 ఆ టైంలో సో INS నిశాంత్ కూడా సో ఇట్ వాజ్ ఆల్సో డీకమిషన్. అంటే ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికైతే సో ఇది గుర్తుపెట్టుకోండి, INS మగర్ గుర్తుపెట్టుకోండి. సో దాని ఇయర్ ఆఫ్ సర్వీస్ కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో 36 years పాటు వర్క్ చేసిన తర్వాత నా ఫైనల్ ఇట్ వాజ్ డీకమిషన్ ఇన్ కొచ్చి, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, Commission for Scientific and Technical Terminology is working on technical and scientific terminology in 10 Indian languages. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రావడం కాదు కానీ సో చాలా చేంజెస్ అనేవి సో రిలేటివ్గా ఈవెన్ 2020లో అయిపోయినప్పటికీ సో రిలేటివ్గా చాలా చేంజెస్ అనేవి సో దాని అనుసంధానంగా వస్తూ ఉన్నాయండి. సో దాంట్లో భాగంగానే మనకి ఆల్మోస్ట్ 10 ఇండియన్ లాంగ్వేజెస్ మీద కొన్ని ఓకే సో కొన్ని చేంజెస్ అనేవి సో కొన్ని సైంటిఫిక్ టర్మినాలజీస్ అనేవి ఇప్పుడు మనకి సో ఈ భాషాపరమైనటువంటి టెక్నాలజికల్ టర్మినాలజీస్ ట్రాన్స్లేషన్ కాస్త ఇబ్బంది అవునా. మనం ఎందుకు ఇప్పుడు ఈ అబ్రివేషన్స్ అన్నీ కూడా సో జనరల్గా ఇంగ్లీష్లో చదవడానికే ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే, సో తెలుగులో చదివితే కాస్త గమ్మత్తుగా ఉంటుంది మనకి కూడా. ఓకే, సో ఇలాంటి టర్మినాలజీస్ రిలేటెడ్ అంటే ఉండకుండా సో ఈ సైంటిఫిక్ టర్మినాలజీస్ అన్నీ కూడా ఒక 10 ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదిక మీద వర్క్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏంటి ఆ లాంగ్వేజెస్ అని కూడా అడగొచ్చు అనమాట. ఓకే, సో అవి గుర్తుపెట్టుకోండి. సో బోడో, సంతాలి, డోగ్రీ, కాశ్మీరీ, కొంకణి, నేపాలీ, మణిపూరి, సింధీ, మైథిలి, సంస్కృత్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఆబ్వియస్లీ మనకి గుర్తుపెట్టుకోండి. సో మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కూడా ఏవైతే ప్రొటెక్ట్ చేయాలి అని ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుందో సో 8th షెడ్యూల్లో చాలా భద్రంగా దాస్తారు. ఓకే, సో ఆల్మోస్ట్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి అక్కడ, అవునా, గుర్తుపెట్టుకోండి. రైట్. సో చూడండి, లిస్ట్ ఆఫ్ 22 official languages. ఓకే, సో ఇన్ ఇండియాస్ 8th షెడ్యూల్ ఉన్నాయన్నమాట. ఓకే, సో 8th షెడ్యూల్లో ఉండేటటువంటి లాంగ్వేజెస్ మైనారిటీ లాంగ్వేజెస్లోనే సో వీటిని మనకి సెలెక్ట్ చేసి వాటిలో కూడా ఈ సైంటిఫిక్ టర్మినాలజీస్ అనేవి డెవలప్ చేయాలని మనకి ఎవరు చెప్పారండి? సో కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఓకే సో టర్మినాలజీ టీం వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో విల్ డిస్కస్ లేటర్. ఓకే, సో ఈ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. ఓకే, సో మణిపూర్ టు సెట్ అప్ పీస్ కమిటీస్ ఇన్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. ఓకే, సో మామూలుగా కాదండి. సో నార్త్ ఈస్టర్న్లో సో ఇప్పుడు మనకి సో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసినటువంటి పరిణామాలు చూస్తున్నాం మనం. ఓకే, సో ఆర్టికల్ 355 ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఓకే, సో ఆర్టికల్ 355, ఆర్టికల్ 356 ఓకే, సో ఇవన్నీ కూడా టర్మినాలజీస్ యూసేజ్లో ఉన్నాయి. సో మరి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఇంత బర్నింగ్ ఇష్యూ అవుతుంది, ఎందుకు మణిపూర్ గవర్నమెంట్ ఈ పీస్ అసెంబ్లీస్ అనేవి మనకి ఇన్స్టాల్ చేయాలి, పెట్టాలి, సో వీటి నేపథ్యం ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో జనరల్గా మనకి
ఈ మైనారిటీస్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అవునా. సో సింప్లిఫై చేసుకుందామండి. సో నాట్ విత్ ప్యూర్లీ అవునా టెక్నికల్ టర్మినాలజీస్ కాకుండా సింపుల్గా ఒక స్టోరీ లాగా చూసుకుందాం. ఓకే, సో మనకి రిజర్వేషన్ సిస్టమ్స్ అనేవి మనకు తెలుసు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, అవునా. సో ఇన్ దాట్ సెన్స్ ఓకే, సో ఆ రకంగా సో ఈ మెయితి అనే కమ్యూనిటీ వాళ్ళు ఎస్సీ కేటగిరీలో సో జనరలీ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళు ఎస్టీ కేటగిరీ ఇవ్వాలి, ఎస్టీ రిజర్వేషన్స్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే రైట్, సో ఇది ఒక ఇష్యూ. మరి అప్పటికే ఎస్టీ కేటగిరీలో లబ్ధి పొందుతున్నటువంటి వేరే డొమైన్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూకీ వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే లేదు వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి అండ్ వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఓకే, సో ఇందాక మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, సో ఆ 8th షెడ్యూల్లో లాంగ్వేజ్ కూడా వాళ్ళకి ప్రొటెక్షన్లో ఉంది. ఓకే, సో ఇలా చాలా రకాల కాన్స్టిట్యూషనల్ అడ్వాంటేజెస్ అనేవి వాళ్ళు పొందుతున్నారు. మళ్ళీ ఇంకా కూడా ఎస్టీ కేటగిరీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని చెప్పేసి వీళ్ళు అపోజ్ చేశారు. ఓకే, సో నౌ ద క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేమ్ అనమాట. సో నౌ వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు అనమాట. ఆబ్వియస్లీ రెండు వర్గాల వాళ్ళు ఇన్వాల్వ్ అయితే సమస్య చిన్నదే, కానీ రెండు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ ఇలాంటి విషయాల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందంటే అది సమస్య పెద్దదవుతుంది అనమాట. సో జనరలీ ఈ రెండు కమ్యూనిటీ మధ్య ఉన్నటువంటి క్లాష్ని సో ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో సో ప్రతిసారి ఎలక్షన్స్కి యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే మేము ఎలక్షన్స్లోకి వస్తే సో ఆబ్వియస్లీ మేము ఈ ఎస్టీ రిజర్వేషన్ మీకు ప్రొవైడ్ చేస్తామని మెయితీలకి ఆశ చూపించడం కానీ ఆర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కేమ్ ఫ్రమ్ మెయితీ కమ్యూనిటీ కానీ సో ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల మనకి ఏమైపోయిందంటే సో ఇష్యూ అనేది కాస్త పెద్దగా అయింది. సో నా ఈ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల మనకి పొలిటికల్ అన్రెస్ట్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో మరి వాటిని కర్బ్ చేయడం కోసమే ఓకే, సో మణిపూర్ ఏం చేసిందండి, సో ఈ పీస్ అసెంబ్లీస్ అనేవి మనకి పెట్టిందనమాట. ఓకేనా, బట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 355 అంటే ఏంటి, ఓకే, సో ఆర్టికల్ 356 అంటే ఏంటి, ఓకే, సో ఈ షూటెడ్ సైట్స్ ఆర్డర్స్ ఇష్యూ చేయకూడదా గవర్నమెంట్, ఇలాంటివన్నీ కూడా. సో ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 వీను, సో ప్రెసిడెంట్ రూల్ పరిణామాలకి దగ్గరగా ఉండేటటువంటి పరిస్థితుల్లో మనకి ఆర్టికల్ 355 యూస్ చేస్తారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్, ఎనీవే చూద్దాం. ఓకే, సో మణిపూర్ జనరలీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక రకంగా సో ఐదర్ బైఫర్కేట్ అయిపోతాం ఇండియా నుంచి అని కానీ ఓకే, సో లేదా ఇలాంటి రిజర్వేషన్ ఇష్యూస్ వల్ల కానీ ఓకే, సో ఆర్ లాంగ్వేజ్ విషయాల మీద కానీ సో మనకి న్యూస్లో ఉంటూ ఉంటారు. సో దిస్ ఇష్యూ కన్సిడర్ టు బి ఇంపార్టెంట్. ఓకే, సో వేస్ట్ వాటర్ స్టడీ డిటెక్ట్స్ ఎ లార్జ్ సైలెంట్ వేవ్ ఇన్ బెంగళూరు. సో ఈవెన్ మనకి పోస్ట్ అంటే కోవిడ్ థింగ్స్లో మనకి చాలా రకాల వేవ్స్ అనేవి వస్తున్నాయి కదా. సో బెంగళూరు సైలెంట్ వేవ్ అనేది స్టార్ట్ అవబోతుంది అని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, సో జస్ట్ ఒక చిన్న కాన్షియస్నెస్ అనమాట. ఓకే రైట్, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో ఎకానమీ అండ్ కార్పొరేట్ విషయాలు ఒకసారి ఓకే సో చూస్తాం. ఓకే, సో మూడీస్ ప్రిడిక్ట్స్ ఇండియాస్ ఎకానమీ టు రికవర్ విత్ 5.5% జీడీపీ గ్రోత్ ఇన్ 2023. సో జస్ట్ ఇది ఒక పర్సన్స్ రివ్యూ కాబట్టి సో అంటే ఆ పర్సంటేజ్ ఓవరాల్ పర్సంటేజ్ అనేది ఇంత పెరగబోతుందనే విషయం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో జిఎస్టీఎన్ డిఫర్స్ బై 3 months ఇంప్లిమెంటేషన్ ఫర్ బిజినెస్ విత్ ఇన్ టర్న్ ఓవర్ ఆఫ్ 100 crores టు అప్లోడ్ దేర్ ఓల్డ్ ఇన్వాయిసెస్. దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండి. కాకపోతే సో మనకి సో ఈ రెగ్యులేషన్స్ అనేవి సో పీరియాడికల్గా మారుతూ ఉన్నాయి. సో అది ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇన్వాయిసెస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ డిస్కస్డ్. ఓకే, సో ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఒపెక్ ఓకే సో హిట్స్ ఆల్ టైమ్ లో at 46% as రష్యాస్ ఆయిల్ బైపీక్స్. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒపెక్ కంట్రీస్ నుంచి మనం జనరల్గా ఈ పామ్ ఆయిల్ ఉంటాయి కదా, సో వాటిని మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల మనకి ఏంటంటే సో ఈ పామ్ ఆయిల్ సప్లై అనేది ఆపేశారు. మరి ఎలా, సో ఇండియాలో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి కదా. సో గవర్నమెంట్ తెలివిగా ఏం చేస్తుంది అంటే ఓకే, సో ఈవెన్ ఇట్ ఈస్ రెడీ సో టు బై, ఎలాగైనా తీసుకురావాలి అని. సో అప్పుడు అంటే వాళ్ళకు ఉండేటటువంటి లో ప్రోడక్ట్ ఏంటి, అంటే వాళ్ళకి బాగా డిమాండ్లో ఉన్న ప్రోడక్ట్ ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేసింది అనమాట ఇండియన్ గవర్నమెంట్. ఆబ్వియస్లీ ది రిక్వైర్ మోర్ వీట్ అండి. ఓకే, ఆబ్వియస్లీ సరే అయితే సో మీరు ఓకే సో ఆయిల్ మాకు ఇవ్వండి, పామ్ ఆయిల్, మేము మీకు వీట్ ఇస్తాము అని చెప్పేసి నౌ ద ట్రాన్సాక్షన్స్ వాస్ నాట్ ఇన్ డాలర్స్ అనమాట. ఓకే, సో ఒక వస్తు మార్పిడి పద్ధతి ద్వారా సో దే ఆర్ ఎక్స్చేంజింగ్. సో దాట్ అప్డేట్ యూ హ్యావ్ టు కీప్ అ కైండ్ ఆఫ్ రిమెంబర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే, సో 46% మొత్తం మీద సో యాజ్ రష్యాస్ ఆయిల్ బైపిక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్.
సో వరల్డ్ వైడ్ కూడా కొంచెం జస్ట్ ఒక చిన్న గ్లాన్స్ లాగా చూస్తే, సో జపాన్స్ పిఎం ఫ్యూమియో కిషిడా అరైవ్స్ ఇన్ సియోల్ టు మీట్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ యూన్ ఓకే సో సూక్యోల్. ఓకే సో గుర్తుపెట్టుకోండి, అంటే జనరల్గా మన ఇండియన్ ప్రెసిడెంట్ కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కానీ వెళ్తే చాలా ఇంపార్టెంట్. సో ఈవెన్ వాళ్ళు అంటే జపాన్ వాళ్ళు వెళ్ళి సౌత్ కొరియాని మీట్ అయ్యారు అనే విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, రైట్. సో ఫ్లడ్స్ అండ్ వైల్డ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ వెస్టర్న్ కెనడా డిస్ప్లేస్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఓకే సో అంటే కెనడాలో ఇలా ఫారెస్ట్ ఫైర్ అయింది, ఎన్విరాన్మెంటల్ హజార్డ్ ఏవైతే ఉన్నాయో, సో హ్యాంపరింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, సో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, జస్ట్ టు కైండ్ ఆఫ్ ఒక అవేర్నెస్ లాగా అంతే. ఓకేనా, సో ఇది ఇంపార్టెంట్ అండి చాలా. సో ఐఎంఎఫ్ బంగ్లాదేశ్ గ్రోత్ అండ్ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఫేసింగ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్, చాలా ఇంపార్టెంట్. సో ఎలివేటెడ్ వొలటాలిటీ అండ్ స్లో డౌన్ ఇన్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో జస్ట్ ఇది ఇన్ఫ్లేషన్ వరకు అయితే ఓకే, సో ఈవెన్ మనకి కంప్లీట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లైక్ శ్రీలంక లాగా వచ్చేసిందంటే దెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వాట్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ స్టెప్స్ ఫర్ ద బంగ్లాదేశీ గ్రోత్, అంటే అట్లా ఏమేమి హెల్ప్ చేస్తుంది అది ఇంపార్టెంట్. సో జనరలీ మనకి వాళ్ళు ఇన్ఫ్లేషన్లో ఉన్నారు ప్రెసెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బికాజ్ ఐఎంఎఫ్ చెప్పింది కాబట్టి. ఓకే, సో బ్రిటన్స్ కింగ్ చార్లెస్ III ఫార్మలీ అసెండెడ్ ద థ్రోన్ అట్ ద ఏజ్ ఆఫ్ 74 years. ఓకే, సో ఇంకా రాజుల పరిపాలనే ఉంది, డెమోక్రసీకి ఎక్కడ స్థానం ఉందో ఏమిటో. ఓకే, సో మొత్తం మీద 74 years అయినప్పటికీ సో హీ అసెండెడ్ ద థ్రోన్, గుర్తుపెట్టుకోండి. సో ఆ టైటిలర్ హెడ్ ఆఫ్ ద UK అండ్ 14 ఫార్మర్ కామన్వెల్త్ కంట్రీస్. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విల్ సీ సమ్ క్వశ్చన్స్ అండి. స్పోర్ట్స్ అఫేర్స్ కూడా చూద్దాము. సో ఇండియన్ ఆర్చరీ మెన్ అండ్ విమెన్ టీమ్స్ విన్ 12 medals ఇంక్లూడింగ్ 5 gold అట్ ఏషియా కప్. ఓకే, సో ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్ 2 ఇన్ తాష్కెంట్. ప్లేస్ గుర్తుపెట్టుకోండి, వేర్ ఇట్ వాస్ హ్యాపెండ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎనీవే ఇండియన్ ఆర్చరీ కాబట్టి సో 12 medals కాబట్టి సో కొంచెం వరకు ఇంపార్టెంట్ ఫ్యాక్టే, గుర్తుపెట్టుకోండి. సో అవినాష్ సబ్లే, సో పారుల్ చౌదరి బ్రేక్స్ 500-meter నేషనల్ రికార్డ్స్ ఇన్ ద సౌండ్ ట్రాకింగ్ ఫెస్టివల్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్ వ్యవహారాల్లో అల్టిమేట్లీ పర్సన్ ఇంపార్టెంట్, ఏం విన్ అయ్యాడో ఇంపార్టెంట్. సో ఆ స్పోర్ట్స్ అయితే ఎక్కడైతే ఉందో సో అది ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఫ్యాక్ట్సే మరి తప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ IBA బాక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. ఓకే, సో హస్సాముద్దీన్ రీచెస్ క్వార్టర్స్. సో దీపక్ బీట్స్ ఒలింపిక్ మెడలిస్ట్ సెకండ్. ఓకే, సో అంటే ఇలా క్వార్టర్స్ అవన్నీ కాదు కానీ ఆల్మోస్ట్ మెడల్స్ రిసీవ్ అయినప్పుడు అప్పుడు ఇంపార్టెంట్. ఓకేనా, సో విల్ సీ సమ్ థింగ్స్. ఓకే, సో మనకి జనరల్గా ఈ ఏపీకి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అడిగారండి. ఓకే, సో ఫర్ షూర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండి. మనకి ఎప్పుడైనా బాగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, సో లేదు అంటే మనకి ఏమైనా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి న్యూస్లో ఉన్నప్పుడు లాంచ్ చేసినప్పుడు అలాంటివి ఖచ్చితంగా మనం కవర్ చేస్తామండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్లో బట్ అవి రెగ్యులర్గా ఉండవు కదా. సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా న్యూస్లో ఉన్నప్పుడు కానీ ఫర్ షూర్ దట్ విల్ యాడ్ ఇన్ ఆ కరెంట్ అఫైర్స్ అండ్ విల్ ప్రొసీడ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ మనకి 2 ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ గాట్ నాసా రికగ్నిషన్. ఓకే, సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు పేర్లు. ఓకే, సో స్టూడెంట్స్ ఫ్రమ్ విజయవాడ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో సాయి అక్షర వేమూరి అండ్ ఆదర్శ్ షిట్టినేని. ఓకే, so from India under 19. Okay, so team won the social media category award. Okay, so ఇది గుర్తుపెట్టుకోండి. సో సోషల్ మీడియా ఓకే సో కేటగిరీ అవార్డులో వచ్చింది. సో నాసా వాళ్ళు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓకే, సో నేషనల్ ఇదే తెలుసు కదా. సో నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రోవర్ ఛాలెంజ్. ఓకే, సో ఈ కాంపిటీషన్లో వాళ్ళకి వచ్చిందనమాట అవార్డు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 2023 కాంపిటీషన్ హెల్డ్ ఎట్ ద స్పేస్ అండ్ రాకెట్ సెంటర్. ఓకే, సో ఎక్కడండి? సో అలబామా, సో USA లో జరిగింది. ఇది ఒకటి. నెక్స్ట్ మనకి ఈ సూడాన్ ఇష్యూ జరుగుతుంది కదండి. సో సూడాన్ రీహాబిలిటేషన్లో వాటిల్లోని సో ఈవెన్ మనకి తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది పీపుల్ ఉన్నారు. ఆల్మోస్ట్ 11 మెంబర్స్ని మనకి ఇండియాకి సేఫ్గా తీసుకొచ్చారు అని చెప్పేసి సో ప్రెసిడెంట్ మనకి చైర్మన్ చెప్తూ ఉన్నారు, హేమలత గారు. సో ఇలాంటి అప్డేట్స్ మనకి కొంచెం దృష్టి పెట్టండి, సరిపోతుంది. ఓకే, సో ఎప్పుడైనా ఇంపార్టెంట్ స్కీమ్స్ అవి లాంచ్ అయినప్పుడు ఫర్ షూర్ దట్ విల్ యాడ్ ఇన్ అ కరెంట్ అఫైర్స్. ఓకే, రైట్. So we'll see some questions Andy. So which state launched Adarsh Colony Initiative? West Bengal, Assam, Odisha, Jharkhand. సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఇలాంటి న్యూ స్కీమ్స్ అనేవి న్యూస్లో ఉన్నప్పుడు ఏ స్టేట్ ఇనిషియేట్ చేసింది అని అడుగుతూ ఉంటారనమాట. ఇట్ ఈస్ నాట్ వెస్ట్ బెంగాల్, ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అస్సాం, సో ఇట్ ఈస్ నాట్ జార్ఖండ్ అండి. సో ఒడిస్సాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఈవెన్ ఒడిస్సాలో ఇంట్రడ్యూస్ చేశారని కదా, ఏ డిస్ట్రిక్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ప్లేస్లో ఇంట్రడ్యూస్ చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఆ కాలనీ ఎక్కడుందండి అంటే శతాబ్ద్య ఇన్ కేంద్రపద డిస్ట్రిక్ట్, గుర్తుపెట్టుకోండి.
Next, Janashakti exhibition was organized the 100th episode of which program? Okay, so PM Rozgar Mela na, Swachhta Pakwada na, okay, so Man Ki Baat, Beti Bachao, Selfie Banawa na. Okay, so answer ఏంటండి, so this is a known question అండి. సో మనకి ఈవెన్ రీసెంట్గా April 30కి మనకి 100 ఎపిసోడ్స్ ఆఫ్ మన్ కీ బాత్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ October 3rd మనకి ఇనిషియేట్ అయింది. సో ఇలాంటి డేట్స్ కూడా ఇంపార్టెంట్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది. ఓకే, సో అది కూడా ఇంపార్టెంటే అండి. సో ఆన్సర్ ఏంటండి అంటే మన్ కీ బాత్. దిస్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అవునా? Right. Next, Ranachit Guha, who passed away recently, was associated with which profession? Sports person, historian, business person, politician. So almost this question you can able to answer because we have discussed in our current affairs. He is not politician, he is not business person. Okay, so he's a historian అండి. సో ఈజ్ అ బంగ్లాదేశన్ అని, అతను రాసినటువంటి ప్రెస్టీజియస్ బుక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. అవునా? రైట్. సో కమెంట్ హిస్ బుక్, హిస్ ఫేమస్ బుక్. ఓకే, నేను చెప్పిన బుక్ కాదండి. సో అడిషనల్గా ఇంకా చాలా బుక్స్ రాశారు కదా, ఈజ్ అ ఫేమస్ హిస్టోరియన్ కదా. సో అడిషనల్గా అతను రాసినటువంటి బుక్స్ ఏదో ఒక బుక్ మీకు నచ్చిన బుక్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో విచ్ కంట్రీ అడాప్టెడ్ ద బేసిక్ ప్లాన్ ఆన్ ఓషన్ పాలసీ? USA, జపాన్, ఇండోనేషియా, ఇండియా. ఓకే, సో దిస్ ఇస్ అ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. సో చెప్పానండి, సో జనరల్గా సో బేసిక్ ఓషన్ పాలసీ అనేది సో ఆల్మోస్ట్ ఫర్ 5 years, ప్రతి 5 yearsకి మనకి మనకి సిమిలర్గా చెప్పాలంటే జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో ఈ 5-year పాలసీ, 5-year ప్లాన్స్ ఉన్నాయి కదా. సో అలాగా మనకి డెవలప్మెంట్కి ఉంటాయి. సో వాళ్ళు జపాన్ వాళ్ళు సో ఈ చైనాస్ ఇన్వేషన్ నాట్ ఈ సీ లెవెల్ మీద సో వాళ్ళ డామినెన్స్ చూపించుకుని ఉండడం కోసం దాని స్ట్రాటజీస్ని బిల్డప్ చేసుకోవడం కోసం చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో జపాన్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో ప్రతిసారి కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ చెప్పండి అని అనడానికి దట్ మీన్స్ అంటే యూఆర్ థింగ్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ కనెక్టివిటీని డెవలప్ చేయడం కోసం అండి. బికాజ్ అల్టిమేట్లీ మీకు ఏం కావాలి, ఓకే, సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది అనే విషయం మాకు తెలిస్తేనే కదా, సో దాన్ని బట్టి సో ఫర్దర్గా మేము ప్రొసీడ్ అవ్వగలం. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ వాంట్ యువర్ సపోర్ట్ అనమాట. ఓకేనా? రైట్. సో మీకు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్లో నాట్ జస్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకే, సో ఏదైనా except financial problems, you can share any problem on matter. Okay, so we are there to support you at any time. Right? So finally, thank you so much. Have a wonderful day.